హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎం కేక్స్ అండ్ చాక్లెట్స్. సో ఈరోజు నేనైతే కేక్స్ చేయడం లేదు, చాక్లెట్స్ చేయడం లేదు, మరి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? సో ఈరోజు నేనైతే కేఎఫ్సీ చికెన్ చేస్తున్నానండి. ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. సో 2 ఎగ్స్ని తీసుకొని ఇలా బీట్ చేసుకోవాలన్నమాట. ఎగ్స్ని తీసుకొని బాగా బీట్ చేసుకున్న తర్వాతకి వాటిని పక్కన పెట్టుకోవాలి. మనకు దీనికోసం అయితే ఎగ్స్ ఇంకా మైదా చికెన్ అయితే సరిపోతుందండి. ఇలా మైదాది ఒక 1/4 కిలో తీసుకోవాలి. 1/4 కిలో మైదా తీసుకొని అందులో మనకి కారం ఉప్పు అనేది మనము తినేదాన్ని బట్టి సరిపడా తీసుకోవాలి. ఎక్కువ తక్కువ అనేది కాదు, ఎక్కువ అయితే తీసుకోకూడదు, ఎందుకంటే మళ్ళీ సాల్ట్ ఎక్కువగా తీసుకుంటే ఉప్పు అయిపోతుంది అనమాట. సో అందులో కొంచెం చికెన్ మసాలా కానీ ఫిష్ మసాలా కానీ మన దగ్గర ఏ మసాలా అవైలబుల్గా ఉంటే అది హోమ్ మేడ్ మసాలా అయితే ఇంకా మంచిదనమాట. సో ఇలా తీసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మైదాలో. అయితే మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చికెన్ ఉంటుంది కదా, ఇది 1/2 kg చికెన్ అనమాట. 1/2 kg చికెన్ తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంకా పసుపు కారం ఉప్పు కలుపుకోవాలన్నమాట. కారం ఉప్పు అనేది కూడా కొంచెం తక్కువగానే కలుపుకోవాలి, కర్రీ లాగా కాదనమాట. ఇది కేఎఫ్సీ చికెన్ కాబట్టి మనం కొద్దిగానే కలుపుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఈ లోపల ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని అది కాగే లోపల మనము ఈ పీసెస్ని అయితే చికెన్ పీసెస్కి ఇవి ఎగ్గాను అవి మైదా అయితే మనము కలిపేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనము స్నానం చేపిస్తున్నాము. ఎగ్ దాంట్లో ఏమంటారు ఎగ్ కలిపిన దాంట్లో మనము స్నానం చేపించిన తర్వాతకి మళ్ళీ పౌడర్ వేస్తున్నాం అనమాట. నెక్స్ట్ మా మమ్మీ మంచిగా కలుపుతున్నది. దాని తర్వాత ప్లేట్ మీద వేసుకుంటూ మళ్ళీ అట్లనే స్నానం చేపించిన తర్వాత చూస్తూ ఉండండి. అలా మొత్తం ఇట్లా కలుపుకున్న తర్వాత చికెన్కి స్నానం చేపించిన తర్వాత పౌడర్ వేస్తుంది ఇంకా మళ్ళీ పౌడర్ వేస్తుంది, మళ్ళీ కలిపింది, స్నానం చేసి ఇలా ఎవ్రీ పీస్కి అలాగే చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పీస్కి ఇలానే చేయాలి. ఈ పీస్ మనము ఇలా దాన్ని అయితే పిండిలో ముంచి లేపిన తర్వాతకి పీస్ని అయితే ఇలా దులుపుకోవాలన్నమాట. దులపడం వల్ల ఏంటి అంటే మనకి స్ట్రక్చర్ అనేది వస్తుంది, కేఎఫ్సీ స్ట్రక్చర్ అనేది. సో మంచిగా ఇలా మనకి ఎగ్స్ ఇష్టం లేదు అనుకుంటే మాత్రం చాలా చిల్డ్ వాటర్ అయితే కూల్ వాటర్ తీసుకొని దాన్ని మనము చేసుకోవాలి. ఇక్కడ నేను ఇది వీడియో అయితే క్లిప్ మిస్ అయిందనమాట, ఫస్ట్ వేసేటప్పుడు చూపిద్దాం అనుకుంటే. సో వాటిని అయితే తీసేస్తున్నాను. అలాగే ఈరోజు నేను కేఎఫ్సీ చికెన్తో పాటు చికెన్ కర్రీ కూడా చేశాను. నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట చికెన్ అనేది. సో చూడడానికి అయితే చాలా బాగుంది, తింటేనే తెలుస్తుంది మరి ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు నేను మళ్ళీ అలా ఇక్కడ వచ్చేసి సేమ్ అలాగే ఆయిల్లో అయితే వేస్తున్నాను. చూసారా ఆయిల్ అనేది మొత్తం టోటల్గా అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ మనం వేసినప్పుడు ఆయిల్ కలర్ ఎలా ఉంటుంది అంటే చాలా నీట్గా ఉంటుంది. అవి మనము 1-2 సార్లు వేసి తీయగానే ఆయిల్ అయితే మొత్తం పిండి మొత్తం ఆయిల్లో కలిసిపోతుంది అనమాట. అది ఆయిల్ ఇలా అయిపోతుంది. సో మనకి ఇలా 1-2 సార్లు చేసినప్పుడే మనకి ఇలా అయినప్పుడు బయట కేఎఫ్సీలో వాళ్ళు ఎన్నిసార్లు అదే ఆయిల్ యూజ్ చేస్తారు అనేది మనకైతే తెలీదు. సో బయట కేఎఫ్సీ అయితే ఎప్పుడు తినకండి. ఎప్పుడైనా మీకు తినాలి అనిపిస్తే ఇలానే ఇంట్లో చేసుకొని హ్యాపీగా తినేయచ్చు అనమాట. సో ఇది కేఎఫ్సీ కూడా ఎక్కువగా తినడం హెల్తీ కాదు, ఎందుకంటే ఇది ఆయిల్ ఫుడ్ కాబట్టి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లానే హోమ్ మేడ్గా చేసుకోవచ్చు. బయట తింటే ఆయిల్ గట్లా యూజ్ చేస్తారు కదా, అప్పుడు మన హెల్త్ పాడవుతుంది గైస్. సో చూసారా ఎలా వచ్చాయో చేసినవి, చూడడానికి అయితే చాలా బాగుంటాయి అనమాట. కేఎఫ్సీ స్టైల్లోనే ఉంటాయి, దానికి టేస్ట్కి మాత్రం ఏమాత్రం తీసిపోవు, చాలా బాగుంటాయి. కేఎఫ్సీ కూడా చల్లారితే అది కూడా మెత్తగానే ఉంటుంది, ఇవి కూడా మెత్తగానే అవుతాయి. ఏదైనా కూడా వేడిగా ఉన్నప్పుడే చాలా క్రిస్పీగా ఉంటాయి అనమాట, చాలా బాగుంటాయి. నేను వాటితో పాటు మైనస్ తీసుకున్నాను, అలాగే టొమాటో కెచప్ కూడా తీసుకుంటున్నాను అనమాట. టొమాటో కెచప్తో పాటు తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ మా బాబు అయితే నన్ను నవ్వుపిస్తున్నాడు బాగా. మీరు కూడా ఇలాగే ఇంట్లో చేసుకోండి. అలాగే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.